Joy University, best emerging university in South India. For admissions, contact. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సో జియోపాలిటికల్ ఇష్యూస్లో జరుగుతున్న చేంజెస్ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్. సో ఎనీ పాసిబిలిటీస్ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కరెంట్లీ చాలా పెద్దవి ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్నవి. ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ కూడా చూసాము. మన ఒక ఇండియన్ మార్కెటే కాదు, ప్రపంచ మార్కెట్లన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి మేజర్గా. ఎందుకంటే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్లేస్ ఏంటి, గల్ఫ్లో అక్కడ ఆయిల్ కానీ వెదర్ చమురు అనుకోండి ఆర్ న్యాచురల్ గ్యాస్ కూడా, రెండింటికి కూడా డిపాజిట్స్ ఉన్నాయి. రెండు కూడా 20-25% ఆఫ్ ద వరల్డ్ మార్కెట్ దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి సో ఆ రెండు ప్రైజెస్ అనేది పక్క యుద్ధ వాతావరణం వల్ల ఇంపాక్ట్ అవుతుంది. దాని మీద నుంచి ఏమైంది, ఈ వీకెండ్ ఓవర్ ద వీకెండ్ ఏం జరిగిందంటే మన అమెరికా కూడా తన వైపు నుంచి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే రియాక్టర్లు ఉన్నాయో ఆర్ ఎక్కడైతే వాటి రీసెర్చ్ ఉన్నాయో వాటి మీద దాడి చేసింది. సో దీనివల్ల ఏం జరిగింది అంటే ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో గొడవ జరుగుతూ ఉంది. దానివల్ల హైటెన్ టెన్షన్స్ అంటే అన్స్టెబిలిటీ ఉంది. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి అక్కడ రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతూ ఉండింది. మనం చూసాము లాస్ట్ 3-4 వీక్స్ బ్యాక్, లాస్ట్ మంత్ ఇండియా పాకిస్తాన్ మీద జరుగుతూ ఉండింది. సో ఆల్ పొలిటికల్ ఈవెంట్స్ కంపల్సరీ మనకి పక్క జరుగుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ కేసులో కరెంట్ కండిషన్ ఏదైతే ఉందో, కరెంట్ ఏదైతే ఈ యుద్ధం ఏదైతే ఉందో దీనివల్ల పక్క మనకి ఒక మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే రైజింగ్ క్రూడ్ ప్రైజెస్ అనమాట. క్రూడ్ ఆయిల్ మనకి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఏంటంటే ఆబ్వియస్లీ క్రూడ్ ఆల్రెడీ పెరిగిపోయింది. లాస్ట్ 10 డేస్లో ఒక 63-62 దగ్గర ట్రేడ్ అవుతుంది, వాళ్ళ 80 దాటేసింది. సో అంటే రఫ్లీ 15% అట్లీస్ట్ 20% పెరిగిపోయింది. సో విచ్ ఈస్ వెరీ అంటే హై సైమల్టేనియస్లీ. దానివల్ల ఏంటంటే ఈ సప్లై కూడా ఆగిపోవచ్చు. ఇప్పుడు యుద్ధం నేను ఎస్కలేషన్ వల్ల ఎక్కడి నుంచి అయితే ఆయిల్ వస్తుందో బిట్వీన్ యుఏఈ అండ్ ఇరాన్ మధ్యలో ఉన్న సముద్రం సంధి ఏదైతే ఉందో ఆ హోర్ముజ్ సంధి నుంచి వచ్చే ఆయిల్ ఆగిపోతే మాత్రం ఇంకా ఎక్కువ ప్రైస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఇంకా ఇబ్బందులు జరుగుతాయి మార్కెట్లోకి. అండ్ అదే నిన్న రాత్రి ఇరాన్ చెప్పింది ఏంటంటే మేము దాన్ని అక్కడ ఆపేస్తామని చెప్పారు. ఈ అక్కడ నుంచి జరిగే కమర్షియల్ ఏవైతే ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ కానీ గ్యాస్ ట్యాంకర్స్ కానీ ఎల్పిజి ఎల్ఎన్జి ట్యాంకర్స్ కూడా వెళ్లకుండా ఆపేస్తాము అని అనౌన్స్ చేశారనమాట. సో అదొక మేజర్ రిస్క్ ఆల్రెడీ. దాంతోపాటు మనకెందుకు రిస్క్, ఎందుకంటే వల్నరబిలిటీ ఎక్కువ ఉంది ఇండియాకి. మనము ఎక్కువగా ఇంపోర్టెడ్ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే కంట్రీ. బికాజ్ మనకున్న రిసోర్సెస్ 15-20% కన్నా ఎక్కువగా డొమెస్టిక్ నుంచి లేవు. కంపల్సరీ 80% ఆఫ్ మన రోజువారీ చమురు ఏదైనా సరే, వెదర్ పెట్రోల్ డీజిలే అనుకోండి, చమురు నుంచి వచ్చే గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మనకు కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. సో దానివల్ల ఆబ్వియస్లీ కొన్ని సెక్టర్స్ ఇబ్బందులు పడతాం. అండ్ దీనివల్ల ఏంటంటే బికాజ్ ఇట్స్ ఎ ప్రైమరీ సప్లై టు మెనీ ఇండస్ట్రీస్, చాలా వాటికి చమురు పదార్థాలు అన్నీ కూడా ప్రైమరీ. సో అలాంటప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉంది. ట్రాన్స్పోర్ట్కే అనుకోండి, లాజిస్టిక్స్లో అనుకోండి, ఏవియేషన్ ఫ్లైట్స్కి కూడా వాడే టర్బైన్ ఫ్యూయల్ వాడతారు. పెయింట్స్లో కూడా చాలా మటుకు వాడేది చమురుకు సంబంధించింది. సిమెంట్లో కానీ, ఆటో ఇండస్ట్రీలో కానీ, ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ వల్ల అన్నీ పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. యూజువల్లీ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మనం అనుకున్నాం ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ ఆర్బీఐ ఒక 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసింది. ఇంకా తర్వాత కూడా తగ్గచ్చు అనుకున్నాం. బట్ ఇన్ఫ్లేషన్ పెరిగితే అవన్నీ డీలే అవ్వచ్చు. అవి డీలే అవ్వడంతో పాటు ఇంకా దాని ఫర్దర్ మ్యాక్రో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అనమాట దానివల్ల. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే బికాజ్ గ్లోబల్ మార్కెట్లో తీసుకుంటే ఇండియన్ మార్కెటే కాదు, ఏవి కూడా ఐసోలేటెడ్గా లేవు, అన్నీ ఇంటర్ కనెక్టెడ్. అంటే అక్కడి పర్ఫార్మెన్స్ నిన్న యూఎస్
ఇవాళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేసాయో చూసి దాన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సేమ్ థింగ్ నిన్న యూఎస్ ఎలా ఎండ్ అయ్యాయో దాన్ని చూసి మన మార్కెట్స్, సో ఇంటర్ కనెక్టెడ్నెస్ అనేది చాలా ఉంది. సో అక్కడ కూడా సెల్ ఆఫ్ జరిగితే మన దగ్గర కూడా సెల్ ఆఫ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సైమల్టేనియస్లీ ఇంకోటి ఏం జరగచ్చు అంటే యూఎస్ డాలర్ స్ట్రాంగ్ అవ్వచ్చు యుద్ధం వల్ల. దానివల్ల ఏంటంటే మన ఫారిన్ క్యాపిటల్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. బికాస్ స్ట్రాంగర్ డాలర్ ఉంటే వాళ్ళకి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ కాబట్టి. అట్లాగే ఈ వీక్ గ్లోబల్ క్యూస్ అవ్వడం వల్ల జనరల్గా ఎక్స్పోర్ట్స్ కానీ అవి కూడా తగ్గిపోవచ్చు అనమాట. సో దీంతో పాటు కొన్ని సెక్టర్, ఇవి ఏంటంటే బ్రాడ్గా చెప్పాము ఇప్పుడు మనం మార్కెట్కి, గ్లోబల్ మార్కెట్కి ఎలా ఉందని. కొన్ని సెక్టర్ స్పెసిఫిక్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నాయి చూసుకుంటే, ఇట్లా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగి యుద్ధం వల్ల, ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల. ఒకటి ఆయిల్ సెన్సిటివ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పినట్టు ఏవియేషన్, లాజిస్టిక్స్, పెయింట్స్, సిమెంట్స్, ఆటో సెక్టర్స్ అన్నీ కూడా ఈ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఏంటంటే వాటి యొక్క ఎఫెక్ట్ అవుతుంది ఇట్లాంటి పైన. ఇన్పుట్ కాస్ట్లు పెరిగిపోతాయి ఈ ఇండస్ట్రీస్లో. సెకండ్, ఐటీ సెక్టర్ కూడా ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే గ్లోబల్ టెక్ స్పెండింగ్ తగ్గిపోవచ్చు, ఇన్ఫ్లేషన్ అక్కడ కూడా పెరగడం వల్ల కంపెనీస్ ఆల్రెడీ మనం ఇంకోటి చూసాము, యాక్సెంచర్ నెగిటివ్ కొంచెం అనుకున్నంత బాగా రిజల్ట్స్ ఇవ్వలేదు నిన్న. సో దానివల్ల కూడా ఇది కూడా. అండ్ ఆల్సో కన్సంప్షన్ డ్రివెన్ సెక్టర్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇది కాకుండా కొన్ని పాజిటివ్ కూడా జరగచ్చు ఈ అంటే మనం ఇట్లాంటి వాతావరణంలో కూడా. ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అప్ స్ట్రీమ్ కంపెనీస్, ఓఎన్జీసీ అనుకోండి, ఆయిల్ ఇండియా కానీ ఇట్లాంటి కంపెనీ, ఏమైనా కానీ మేబీ స్కోప్ ఉండొచ్చు, వాటిలో పెరిగే అవకాశాలు. అందులో కూడా మళ్ళీ ఓఎంసీస్ ఉండకపోవచ్చు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉండకపోవచ్చు. ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఆర్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది, కానీ ఆయిల్ని రీటైల్ చేసే కంపెనీస్కి, బికాస్ గవర్నమెంట్ పెరిగిన రేట్ని కస్టమర్స్కి ఇంకా ఇవ్వట్లేదు. సో అది కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఎవరు? ఆయిల్ కంపెనీలు మాత్రమే చేసుకోవాలి. అట్లాంటి కంపెనీస్ మాత్రం ఇబ్బందుల్లో ఉంటాయి. సో డిఫెన్స్ స్టాక్స్ ఒకటి యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ జియోపొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల, హైటెండ్ టెన్షన్స్ వల్ల అన్ని దేశాలు కూడా వాటి డిఫెన్స్ ఎక్విప్మెంటే కానీ, డిఫెన్స్లో వాడే వస్తువులు కానీ, గన్సే అనుకోండి, ఎటువంటి యాంటీ మిసైల్సే కానివ్వండి, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్సే అనుకోండి, ఇవన్నీ కూడా స్టాక్ పైల్ చేసుకుంటున్నాయి. అలాంటప్పుడు డిఫెన్స్ స్టాక్స్ యాక్చువల్లీ బెనిఫిట్ అవుతున్నాయి. మనం చూసాం ఆపరేషన్స్ తర్వాత డిఫెన్స్ స్టాక్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో దే కెన్ బి బెనిఫిటెడ్. సో ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే ఫియర్, కొంచెం అన్సర్టెనిటీ ఎక్కువ పెరుగుతుంది. ఆల్రెడీ కొంచెం ఫియర్ ఉండింది మార్కెట్లో. ఈ భయాల వల్ల, ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇంకా కొంచెం ఫియర్ పెరిగే అవకాశాలు ఉంది. సో మనం స్టాక్స్, ఏ స్టాక్స్ ఇప్పుడు లో ప్రైజెస్ అంటే లో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెయింట్స్ అన్నాము, ఇట్లాంటివి మన ఏవైతే ఆయిల్ పైన డిపెండ్ అయిన సెక్టర్, ఏవియేషన్, ఇది ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ స్టాక్స్ కానీ ఇట్లాంటి స్టాక్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా షార్ట్ టర్మ్లో మాత్రం ఇవన్నీ ఇబ్బందులు జరగదు. లాంగ్ టర్మ్ ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది దాన్ని బట్టి ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. సో బికాజ్ ఇరాన్ ఈజ్ మేజర్ సప్లయర్ అనమాట చమురులో. సో ఇరాన్ ఎంత తక్కువ డ్యామేజ్ చేసి యుద్ధం ఆగిపోతే అంత మంచిది. ఈ యుద్ధం ఆగిపోయిన అంత డ్యామేజ్ అయ్యాక ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే ఇరాన్లో ఒక ఆయిల్ ప్రొడక్షన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ చేస్తే మాత్రం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ప్రపంచ మార్కెట్ల మీద ఉండే అవకాశం ఉంది ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్ వల్ల. సో ఈవెన్ మనం చూసుకుంటే ఇవాళ మార్కెట్ కూడా చూసుకుంటే నెగిటివ్లోనే ఉండింది. మార్నింగ్ యాక్చువల్లీ సెన్సెక్స్ 800 పాయింట్స్ వరకు కూడా నెగిటివ్కి వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా ఒక 0.5% నెగిటివ్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. 25,000 కన్నా తక్కువనే ఉంది, 24,980 దగ్గర ఉంది. సో మన లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు 25,000 దాటిందని కొంచెం హ్యాపీగా ఉండే. సో దాన్ని అన్నిటినీ వైప్అవుట్ చేసేసి నెగిటివ్లోనే ఉంది. సో జియోపొలిటికల్ టెన్షన్స్ ఆర్ వెరీ ఏమంటారు ఇంపార్టెంట్. వాటి వల్ల మార్కెట్ మీద చాలా రకాల ప్రభావాలు ఉన్నాయి. సో నేను చెప్పినట్టు మల్టిపుల్ లెవెల్స్, ఓన్లీ స్టాక్ లెవెల్లో కావచ్చు, సెక్టర్ లెవెల్లో కావచ్చు, నేషనల్ ఎకానమీ లెవెల్లో కావచ్చు, అండ్ గ్లోబల్ మార్కెట్ లెవెల్లో కావచ్చు ప్రెషర్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు కొంచెం వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని చేస్తే బాగుంటుంది. కొంచెం సేఫ్ జోన్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.